నేను ఒకటి విన్నాను, అది మరి మన సెంట్రల్ గవర్నమెంట్ అడగమంది ఆ క్వశ్చన్. అడగనా? అడగండి సార్. విజయమాల్యా మంచి ఫ్రెండ్ అంట కదా? విజయమాల్యా మంచి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా వెళ్ళారంట కదా? అవును సార్. ఎలాగా? అక్కడ నేను దీనికంటే ముందు వెడ్డింగ్ వీడియోగ్రఫీ చేస్తుండే. ఆ వెడ్డింగ్ వీడియోగ్రఫీలో నాకు వచ్చిన ఒక ఆపర్చునిటీ విజయమాల్యా డాటర్ వెడ్డింగ్ బాలీలో. బాలి అన్నప్పుడు నేను వెళ్ళిపోయాను. ఇంకా ఓకే. అక్కడ పోగానే నాకు కెమెరా ఇచ్చి ఎవరిని ఫాలో చేయమన్నారు అనుకుంటున్నారు? దీపికా పడుకోండి. ఎందుకు వదులుకుంటా సార్ నేను? తర్వాత నేను అక్కడ పోయి బూట్ పాలిష్ చేయమనే చేస్తుండే. ఓకే. సో చేసిన నో రిగ్రెట్. అడ్రా నాకు ముక్క సాంగ్ ఆడినప్పుడు కెమెరా పక్కన పెట్టి దీపికా పడుకొనితో డాన్స్ కూడా చేసిన. ఎంతమంది చెప్పుకుంటారు సార్ ఇది? అరే ఆయనతో పరిచయం ఎలా అని అంటే జోసెఫ్ రాధిక్ అని ఒక టాప్ మోస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ ఉన్నారు. ఆయన నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చినారనమాట. ఓకే. అక్కడ పోయిన తర్వాత ఈయనను కలవడం జరిగింది. చాలా చిల్లు ఉండే అనమాట. ఆయన బీచ్ దగ్గర పోయి అక్కడ పోయినా కానీ కింగ్ ప్రీమియమే. కింగ్ అంటే ఈయననే అనుకున్నా నేనైతే. బాలీలో పోయి ఇంపోర్టెడ్ అన్నీ ఉన్నా కానీ పక్కన ఒక మనిషి ఉండేటోడు. ఇట్లా ఒక బ్యాగ్ మొత్తం ఇట్లా బుల్లెట్లు పెట్టుకున్నట్టు ఇట్లా ప్రీమియంలో ఒక 10-12 పెట్టుకున్నాడు. ఈయన బొర్రేసుకొని ఇట్లా అని సన్సెట్ చూస్తుండే. ఏం జిందగీరా నాయన. బాలీ బీచ్ లో ప్రీమియం తాగుతుండు. నా బియర్ నేనే తాగుతా, నా సావు నేనే చేస్తా అంటుండే. అలా జరిగింది. చాలా ఇన్స్పైర్ ఉండే. ఆ రోజు నేను సన్నని చూడలే, విజయమాల్యానే చూస్తుండే. మరి ఏంటి, ఏం నేర్చుకున్నాడు ఆయన దగ్గర? నా సావు నేను చేస్తా, అంతే అంతే.